భారత్ ఇది కేవలం ఒక దేశం కాదు, వేల సంవత్సరాలుగా శ్వాసిస్తున్న ఒక నాగరికత. ఈ నేలపై ప్రతి అడుగుకి ఒక చరిత్ర ఉంది, ప్రతి రాయికి ఒక కథ ఉంది. కోట్లాది మనుషులు, కోట్లాది కలలు, కోట్లాది గొంతులు, వందలాది భాషలు మాట్లాడుతున్నాం. కానీ మన భావాలు ఒకటే, మన భరత్, మన భూమి. అనేక మతాలు, అనేక సంప్రదాయాలు, భిన్నమైన మార్గాలు, కానీ ఒకే దేశం. ప్రతిరోజు వేల మాటలు వినిపిస్తున్నాయి, ప్రతి వేదికపై వాదనలు కొనసాగుతున్నాయి. కానీ ఈ శబ్దాల్లో నిజమైన సత్యం ఎంతగా వినిపిస్తోంది? మనం వింటున్నది సమాచారం కావచ్చు, కానీ అది సత్యమా అని ఆలోచిస్తున్నామా? మన దేశానికి ఇప్పుడు కావాల్సింది గొడవ కాదు, విభజన కాదు, భయం కాదు, ద్వేషం కాదు, అసత్య ప్రచారం కాదు. మన దేశానికి కావలసింది ఒక స్పష్టమైన సత్యం, మనల్ని కలిపే సత్యం. మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తామన్నది మన చేతుల్లో ఉంది. మాట్లాడే హక్కు ఉంది, కానీ బాధ్యతగా మాట్లాడే ధైర్యం ఉందా? మనం ఒక్క మతం కాదు, ఒక్క భాష కాదు, మనం భిన్నత్వంలో ఏకత్వం. మనం వేర్వేరు ప్రాంతాల వాళ్ళం కావచ్చు, కానీ మన గుర్తింపు ఒకటే, భారతీయులు. మనం భారత్, ఆశలతో నిండిన దేశం. సత్యం ఉంటే ఐక్యత వస్తుంది, ఐక్యత ఉంటే శాంతి పెరుగుతుంది, శాంతి ఉంటే అభివృద్ధి సాధ్యం, అభివృద్ధి ఉంటే భవిష్యత్తు ప్రకాశిస్తుంది. మార్పు బయట నుంచి రాదు, అది మనలోనే మొదలవుతుంది. మనం భారత్లో ఉన్నాం కాబట్టి భారత్ గురించే మాట్లాడతాం. ఎవరినీ దూషించడానికి కాదు, ఎవరినీ విభజించడానికి కాదు, కానీ ఆలోచింపజేయడానికి, సత్యం వైపు దారి చూపడానికి. నిజం తెలుసుకోవడం ఒక ఎంపిక కాదు, అది ఒక బాధ్యత. మన దేశం కోసం, మన భవిష్యత్తు కోసం. నిజం తెలుసుకునే ప్రయాణం ఈ రోజు నుండే మొదలు పెడదాం. వాయిస్ ఫ్రమ్ ట్రూత్.